నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ స్థానిక పాత మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలోని హెడ్ వాటర్ వర్క్స్ ను అధికారులతో కలిసి సోమవారం సందర్శించారు. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నుంచి తాగునీటి శాంపిళ్లను సేకరించి నాణ్యత పరీక్షలను కమిషనర్ సమక్షంలో పీపీఎం కిట్ల ద్వారా అధికారులు నిర్వహించారు. ఫలితాల అనంతరం తాగునీటి రంగు, వాసనలను కమిషనర్ పరిశీలించి నీటిని తాగిన అనంతరం సంతృప్తి వ్యక్తం చేశారు. తాగునీటి నాణ్యతపై ప్రజలకు ఏవైనా సందేహాలు ఉంటే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకుల వద్ద క్రమం తప్పకుండా జరిపే తాగునీటి పరీక్షలను స్వయంగా పరిశీలించవచ్చని కమిషనర్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీర్ విభాగం ఏసీ రహంతు జానీ, అమ్యూనిటీస్ కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు. అప్పటికప్పటికి ఫోర్స్ రన్నింగ్లో ఉండే నీళ్ళలో కనపడదు సార్. ఓకే మా ఆమె కన్సర్న్ ఏంటి ఆమె మాట్లాడావా? అంటే ఏమొస్తుంది? నలకలు వస్తున్నాయా? నలకలు కాదు, గ్రీన్గా వస్తుంది. మరి గ్రీన్గా మళ్ళీ నేను టెస్ట్లు చేసుకుందా అంటే ఇందాక ఒక లిక్విడ్ అంటే సరిగ్గా క్లీన్ చేయక 6.7 వచ్చింది సార్. మళ్ళీ నేను పడేసి టెస్ట్ చేస్తే ఇప్పుడు 7 వస్తుంది. 7 అంటే పోర్టబుల్ వాటర్ అంటే ఈ టెస్ట్లు అన్నీ కాదు, నాకు క్లీన్గా వస్తుంది వాటర్. పక్కన వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారా? పక్కన ఒక ఇంట్లో పక్కింట్లో పక్కన స్టీల్ దాంట్లో తీసుకొచ్చేస్తారు. అదేంటంటే కలర్ రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల వస్తుంది సార్. డిస్పోజల్లో పోతే చాలా క్లియర్గా ఉంది, ఇంతకంటే క్లియర్గా ఉంది. స్టార్టింగ్లో పట్టినాను వాటర్ వెళ్తుంది కింద డిస్ట్రిబ్యూషన్ వేస్తున్నారు. బోర్సులు పెట్టాలి, జోనింగ్ చేస్తారా? ఇది క్లోరిన్ రియాక్ట్ అవుతుంది. క్లోరిన్ రియాక్ట్ అయితే మనకి ఏం లేనట్టు. రియాక్ట్ కాకపోతే తెల్లంగా ఉన్నా సరే ఎంతసేపు ఉంటుందా దీంట్లో క్లోరిన్? దీంట్లో చెప్పుకొని వచ్చారు కదా, ఒకసారి చెక్ చేయండి.